హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో ముగ్గుల పోటీ కాంపిటీషన్కి అయితే మళ్ళీ అయితే వెళ్ళానమాట. సో ఈ వీడియో మీకు పోస్ట్ చేయడానికి కాస్తంత లేట్ అవుతుంది. అండ్ నేను ఏబిఎన్లో వేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వేసానమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ చూపించాను కదండి గోపురం ముగ్గు, ఆ ముగ్గుకైతే ఫస్ట్ డే మీద జరిగిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పార్టిసిపేట్ చేశారు, ఒక 60 మెంబర్స్ అయితే చేశారనమాట. పోలీస్ ఆధ్వర్యంలో జరిగింది. సో వాళ్ళ కమిటీ మాత్రం ఇలా డిసైడ్ చేసి ఈసారి సంక్రాంతి సంబరాలకి ఈ విధంగా అయితే ప్లాన్ చేసి పెట్టారు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి గ్రైండర్ అయితే ఇచ్చారనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మిక్సీ, అండ్ థర్డ్ వచ్చేసి స్మాల్ ఇండస్ట్రియల్ స్టవ్ అంటారు కదా, సో అవన్నమాట. సో మిగతా అందరికీ కూడాను కొత్త స్వారీ నుంచి ఒక చిన్న గిఫ్ట్ హ్యాంపర్ లాగా అయితే ఇచ్చారు. సో ఇవి కాకుండా మ్యూజికల్ చైర్స్ కూడా పెట్టారనమాట. సో అందులో అయితే నేను పార్టిసిపేట్ చేయలేదు. సో ఇక్కడైతే ముగ్గులన్నీ నేను ఈ విధంగా వీడియో అయితే తీసుకుంటున్నాను. సో ఈ ముగ్గు చూసారు కదా, కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది అనమాట నాకు వచ్చేసి. అందుకనేసి ఇది కొంచెం ముందుగానే అంటే కొంచెం స్లోగా అయితే చూపిస్తున్నాను. కొంతమందికి చుక్కల ముగ్గులన్నా కూడా ఇష్టమే అండి. సో వాటిల్లో కొన్ని యూజ్ అయ్యేట్టుకుని ఉంటాయి కదా, అందుకనేసి ఇలా అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ ముగ్గు కూడా లోపలంతా కూడా బాగా సెట్ చేసేసింది. బట్ కలర్ కాంబినేషన్ కొంచెం వేరేగా మార్చింటే ఇంకా చాలా బాగా లుక్ అని అనిపించేది. సో చూసారు కదా, మధ్యలో వచ్చేసి వినాయకుడిని అయితే వేశారు. సో సంక్రాంతి మెసేజ్ వచ్చేసి అక్కడక్కడైతే టచ్ ఇచ్చారనమాట. సో నా పక్కన వచ్చేసి ఇవన్నీ వేశారు. సో ఇది వచ్చేసి నా ముగ్గు అనమాట. సో టైంని బట్టి నేను ముగ్గు అనేది క్రియేట్ చేసేసుకుంటానండి. అప్పటికప్పుడు అలా చేంజ్ చేసేసుకొని మార్చి పెట్టుకుంటానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 1.5 hours అయితే ఇచ్చారనమాట. సో ఇది చూసారు కదా, ఇదైతే మా వదిన వేసేసింది, ఏదైనా రఫ్ అండ్ టఫ్గా అయితే వేసేసింది. అండ్ నార్మల్గా వేసిన వాళ్ళకు కూడా ముగ్గులకి ప్రైజెస్ అనేది ఇస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి పిన్ని వేసింది అనమాట. సో పిన్నికి ఆల్రెడీ ఇక్కడ వచ్చినటువంటి జడ్జెస్ వేరే చోట అయితే ఫస్ట్ ఇచ్చారనమాట. సో అందుకనేసి పిన్నికి అయితే ఏమి ఇవ్వలేదు, నార్మల్గానే ఇచ్చేసారనమాట. సో కన్సలేషన్ ప్రైజ్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక ముగ్గు చేస్తారు కదా, సో అన్నీ ఈ మధ్య బ్యాక్కి సంబంధించి ముగ్గులు చాలా బాగా వేస్తున్నారు. సో కలర్ కాంబినేషన్, నీట్నెస్, కలర్ నీట్నెస్ అనేది చాలామంది చాలా బాగా నీట్గా అయితే వేస్తున్నారు. సో ఈ ముగ్గు వచ్చేసి థర్డ్ అయితే వచ్చిందనమాట. సో చూసారు కదా, అండ్ ఇక్కడ నార్మల్గా అయితే వేసేసారు. ముగ్గులు కలర్ కాంబినేషన్ అనేది మెయిన్ మనకి బాగా యూజ్ అవుతాయండి. అండ్ ఇందులో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వేసింది అనమాట. సో తను కూడా చాలా నీట్గా అయితే వేసింది. సో బ్యాక్గ్రౌండ్ అంతా ఫిల్ చేసింటే ఇంకా చాలా బాగుండేది ముగ్గు వచ్చేసి. సో నాకు తెలిసినంత వరకు మనకి ఇచ్చిన బాక్స్ ఎంత కూడా ఫిల్ చేస్తే ఆ ముగ్గు లుక్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట. సో సంక్రాంతి పండుగ అంటేనే మనకు ముగ్గులు అనేది మెయిన్ గుర్తొస్తాయి అన్నమాట. సో సంక్రాంతి రాకముందే ముగ్గులతో అయితే సంక్రాంతి వచ్చినంత కళ అనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, అండ్ డెఫినెట్గా మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. అండ్ మీకు ఏ ముగ్గు నచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదండి. అండ్ నాకు సంబంధించి ఇంతకుముందు నేను తీసుకున్నటువంటి వీడియోస్లలో కానీ, లేకుంటే నేను ఎక్కడెక్కడ ఏమేమి ముగ్స్ వేశాను, వాటి ముగ్స్ గురించి మీకు ఏం గిఫ్ట్స్ వచ్చాయనేసి చాలామంది అడిగారు, 2-3 అడిగారు. సో ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైనా కావాలి అనుకుంటే సో నేను వాటి గురించి కూడా నేను రిప్లై అనేది ఇస్తాను. సో నాకేమేమి ప్రైజెస్ వచ్చినవి, సో అది కూడా ఒక వీడియో చేయాలి అనుకుంటున్నాను. సో చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే కంపల్సరీ అయితే చేస్తానండి. అండ్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ముగ్గుల పోటీలో నాకేమొచ్చిన ప్రైజెస్ అని మీరు చూడాలనుకుంటే నాకు కామెంట్ చేసినట్టయితే డెఫినెట్గా వాటికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఏబిఎన్లో అని చెప్పాను కదా, సో వాటిల్లో కూడా కొన్ని కలిపేసి మీకు ముగ్గులు అనేది పోస్ట్ చేస్తాను. అండ్ ఇది నేను స్టార్టింగ్లో వేస్తుంటే మా వారు ఫోటో తీస్తారనమాట. సో కొన్ని కలర్ కాంబినేషన్ అయితేనేమి, కలర్ కాంబినేషన్ అయితేమి కొన్ని బాగుండేవి, నాకు అనిపించినవి మాత్రం మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ ఇవన్నీ కూడాను ముగ్గులో ఫస్ట్ ఆర్ సెకండ్ వచ్చినటువంటి ముగ్గులు ఎక్కువగా ఉన్నాయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నెక్స్ట్ ఇయర్కి బాగా ప్రాక్టీస్ కావాలనుకున్న వాళ్ళు దిస్ వన్ చాయిస్ అనమాట. అండ్ చూసారు కదా, చాలా బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి కడపలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన ముగ్గే. అండ్ ఇంతకుముందు చూపించిన ముగ్గు కూడా అదే అనమాట. సో నా ముగ్గు కూడా ఫస్ట్ వచ్చినట్టే. సో డిస్ట్రిక్ట్ వైజ్గా 3 కమిటీస్ అనేది వీళ్ళు ప్రోగ్రామ్ అనేది పెట్టేస్తారు. సో అందులో వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క ముగ్గు అయితే ఫస్ట్ వచ్చింది. సో వాటిలో గ్యాదర్ చేసి మళ్ళీ ఇంకొక ముగ్గునైతే సెలెక్షన్ చేసి సో స్టేట్ లెవెల్ అయితే విన్నర్గా అయితే నిలుస్తారనమాట. సో చూసారు కదండి. అండ్ మీకు ఎలా నచ్చాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అండ్ ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ఈ ముగ్గు అయితే ఒక 10 years బ్యాక్ నుంచి వేస్తూనే ఉంది. బట్ ఆ ముగ్గుకు ప్రైజెస్ అనేది వస్తూనే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి గోపురం ముగ్గు వేశారనమాట. సో అక్కడక్కడ నాకు చాలా బాగా నచ్చాయి ముగ్గు కాంబినేషన్, కానీ కర్ర నీట్నెస్గా వేశారు కొంతమంది, అందుకనేసి ఆ పిక్స్ కూడా మీతో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్కి డెఫినెట్గా మీకు యూజ్ అవ్వాలనేసి. సో మీకు నచ్చాయనుకుంటున్నాను. అండ్ మీకు ఎలా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇంకా ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీతో షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇవే కాకుండా డే వ్లాగ్స్లో కూడా ఎక్కువగా ముగ్గులు ఏ విధంగా వేయాలి అండ్ చిన్న చిన్న ముగ్గులు మనకి ముచ్చటగా ముద్దుగా కనిపించే ముగ్గులు కూడా వేసి అయితే చూపిస్తానండి. అండ్ ప్లీజ్ ఫస్ట్ ఇంకా ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ముగ్గులు కాంపిటీషన్ అనేది మ్యాక్సిమం మనకి 1 year తర్వాతే మళ్ళీ వచ్చేది. అంతవరకు కాకపోయినా ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నా ఛానల్ విజిట్ చేయాలనుకుంటే కింద వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా మీకు నచ్చితే చూసేయండి. అండ్ చూసారు కదండి. అండ్ డెఫినెట్గా మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో ఇందులో ఆల్మోస్ట్ వచ్చేసి పిన్ని ఎక్కువగా వేసిన ముగ్గులు అయితే ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా మీకు యూజ్ అయ్యేటువంటి చాలా వరకు ముగ్గులు అయితే ఉన్నాయండి. సో ఎక్కువగా ప్రైజెస్ వచ్చిన ముగ్గులన్నీ కూడాను నేను లాస్ట్లో అయితే పిక్ చేసేసాను. సో ఇంట్రెస్ట్ ఉండి నెక్స్ట్ ఇయర్కి ఎవరైనా ప్రాక్టీస్ కావాలనుకున్న వాళ్ళు విత్ యువర్ చాయిస్ అనమాట. సో చాలా బాగున్నాయండి. సో డెఫినెట్గా ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇకపై మంచి టీవీ వ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్. బాయ్.